వెనకటికి పడావు పడ్డ భూమంతా సన్నకారు చిన్నకారు రైతులకు తలా ఎకరం 2 ఎకరాలు ఉండేది. ఈ 5 ఎకరాల భూమి మనదే బిడ్డ. వెనకటికి సబ్బండ వర్ణాలకు ఈనాం భూములు ఉండేది. ఆ భూములను ఆసరాగా తీసుకుని అచ్చగాండ్లు బుచ్చగాండ్లు హాయిగా బతికెట్టోళ్ళు బిడ్డ. ఆనాటి నిజాం నిరంకుశ పాలనల దేశ్ముఖ్లు దేశపాండేలు నౌకర్లుగా ఉండేటోళ్ళు. రైతుల చిన్న చిన్న అవసరాలకు వడ్డీలకిస్తూ మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మమ్ములను ఎడ్డోళ్లను చేసి ఏలిముద్రలేయించుకుని మా భూములు దౌర్జన్యంగా గుంజుకొని మమ్మల్ని ఎట్టోళ్లను చేసిండ్రు. మాకు బతుకు తెరువు లేకుండయ్యి వాళ్లకు బానిసలైపోయినాం. ఎట్టి చాకిరీ కింద ప్రజలను యమగోస పెట్టేటోళ్ళు. ఉండే ఆదరువు లేక ఉపవాసాలతో సావలేక అల్లాడిపోయినాయి పల్లెలు. ఒక దిక్కు దొరల భూస్వాముల ఆగడాలు, మరో దిక్కు నిజాం రజాకారుల అరాచకాలు. అప్పుడు మొదలైందమ్మా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. నిజామాంధ్ర రాష్ట్ర మహాసభలు రగిలించిన స్ఫూర్తితో గ్రామ రక్షక దళాలు ఒక పక్క, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి నాయకత్వం మరో వంక, అందరం ఒకే తాటి మీద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగించినాం. ఆ ఉద్యమంలో బైరాన్పల్లి, కడివెండి, దేవురుప్పల, జనగామ, ఆలేరు, భువనగిరి, పరకాల, ఇటు ఓరుగల్లు, అటు నల్లగొండ, కరీంనగర్, ఒకటా రెండా తెలంగాణ ఊర్లన్నీ పాల్గొన్నాయి. ఆ పోరాటంలో ఎందరో మాన ప్రాణాలు పోగొట్టుకున్నా ఎదురొడ్డి పోరాడినారు. ప్రజలదే పై చెయ్యి అయింది. దొరలు, భూస్వాములు, దేశ్ముఖ్లు గడీలను వదిలి పట్నం బారిపోయినరు. మేం పోగొట్టుకున్న మా భూములన్నీ మళ్లీ స్వాధీనం చేసుకున్నాం. వేలాది ఎకరాలు ప్రజలకు వంచినాం. మా జీవితాలు బాగుపడ్డాయని ఆనందపడ్డాం. కానీ మా కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయినాయి. స్వాతంత్ర భారతంలో నైజాం రాజ్యం విలీనంగానం పోలీస్ యాక్షన్ అయ్యింది. నిజాం లొంగిపోయిండు. నైజాం సర్కారు పోయి మన సర్కారు వచ్చినాక ఊర్లు విడిచిపోయిన దొరలు, దేశ్ముఖ్లు స్వాతంత్రం ముసుగు కప్పుకొని మేకవన్నె పులులు లెక్క ఇండియన్ మిలిటరీ అండదండలతోని మళ్లీ ఊర్లలోకి అడుగుపెట్టింది. తిరిగి మా భూములన్నీ ఆక్రమించుకున్నారు. కొన్ని కారణాలతో సాయుధ పోరాటం విరమింపజేసినారు. మళ్లీ గ్రామాల్లో భూస్వాముల ఆగడాలకు హద్దనేదే లేకుండా పోయింది. అప్పుడు ప్రజల ఆగ్రహం నక్సల్బరీ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం పిలుపునందుకొని ఎందరో వీరులు అన్నల పేరుతో ప్రజలతో ఏకమై దొరలను ఉచ్చబోయించి ఊర్ల నుంచి తరిమిగొట్టి వాళ్ళ ఆగడాలకు చరమగీతం పాడినరు. వాళ్ళు ఆక్రమించిన మన భూముల్లో ఎర్ర జెండాలను బాతిండ్రు. కానీ ప్రభుత్వ నిర్బంధాల వల్ల ఇప్పటికీ మన భూమి మనకు దక్కలేదు. పడవబడ్డ ఈ భూముల్ని చూసినప్పుడల్లా నాకుంటే కలుక్కుబట్టదమ్మా. ఈ పోరాటంలో కుటుంబాన్ని పోగొట్టుకున్నా, భూమిని పోగొట్టుకున్నా, ఎన్కౌంటర్లా ఎందరో కన్నబిడ్డల్లాంటి అన్నలను పోగొట్టుకున్నా. ఉన్న కాస్త ఈ కౌలు భూమి